ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూసుకుందాం. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూ పంటను నాశనము చేయవు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. చాలా మంది చెప్తా ఉంటారు, మాకున్న సంపాదన సరిపోవట్లేదండి, జీతం సరిపోవట్లేదండి, వ్యాపారంలో లాభాలు రావడం లేదండి, పంటలు పండిస్తున్నా పంట గిట్టుబాటు రావడం లేదండి, ఎన్నో నష్టాలండి. మరి సంచికి చిల్లు పడ్డట్టే మా యొక్క జీవితంలో డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయండి, ఎక్కడ కూడా పొదుపు చేయలేకపోతున్నామండి, ఏది కొనలేకపోతున్నామండి, ఒక స్థలం కూడా మేము కొనలేకపోతున్నామని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను దీవిస్తే నీవు సమృద్ధి కలిగి జీవిస్తావు, అప్పుల బాధలు అనేవి ఉండవు. హల్లెలూయా. నీ పంటను తినివేయు పురుగులను దేవుడు గద్దిస్తాడు. ఎక్కడ నష్టం వస్తుందో దేవుడికి తెలుసు, ఆ నష్టాన్ని దేవుడు తీసివేస్తాడు. మీ భూమి పంటను అవి నాశనం చేయకుండా దేవుడు నీ యొక్క సంపాదనను, నీ భూమిని, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. మంచి శాలరీ వచ్చే విధంగా, ఇంక్రిమెంట్ వచ్చే విధంగా ప్రభు చేయగలడు. మంచి అభివృద్ధిని ప్రభు ఇవ్వగలడు. గొప్ప స్థితిలో దేవుడు నిన్ను ఉంచగలడు. నీ యొక్క వ్యాపారాన్ని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేయగలడు. అయితే నీవు దేవుని మాటను వినాలి. హల్లెలూయా. ఇక్కడ మలాకి గ్రంథం 3వ అధ్యాయము ఈ యొక్క 11వ వచనం నుంచి ఇంకా పైన వచనాలు మనం చూసుకున్నట్లయితే, మరి మానవుడు దేవుని యొద్ద దొంగలినా, మీరు నా యొద్ద దొంగిలిన్నారు. ఎలా దొంగలిన్నాం ప్రభు అంటే, నా మందిరానికి మీరు వస్తున్నారు, మరి మీ యొక్క దశభాగంను, కృతజ్ఞత అర్పణలు, కానుకలు మీరు ఇవ్వడం లేదని ప్రభు చెప్తా ఉన్నాడు. చాలా మంది వాక్యం వింటారు, ఆ వాక్యం ద్వారా మేలు పొందుకున్నప్పుడు, అరే ఈ వాక్యం ద్వారా నాకు ఎంతో మేలు జరిగింది, దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, ఈ పరిచయంలో నేను ఒక కానుకను విత్తుతాను, నా వంతుగా నేను సహకరిస్తాను అని ఆలోచన చేయరండి కదండి. ఎంతసేపు నాకు నష్టం వస్తుంది, లాభం